ఇజ్రాయిల్ ఏ తరహా ఐరన్ డోమ్ రక్షణ అయితే ఉందో, ఇప్పుడు ఇజ్రాయిల్ మీదకి ప్రపంచంలో ఏ దేశం మిస్సైల్ వేసినా దాన్ని నిలువరించగలిగినటువంటి టాలెంటు ఇజ్రాయిల్కు ఉంది. చుట్టూ 14 దేశాలు దానికి శత్రువులుగా ఉండి ఒకనాడు యుద్ధానికి సిద్ధమైనటువంటి సందర్భంలో ఎదురుదాడి చేసి తనను తాను కాపాడుకున్న ఇజ్రాయిల్ ఆ తర్వాత కాలంలో టెక్నాలజికల్గా వాళ్ళకున్న బ్రెయిన్స్తో ఐరన్ డోమ్ ఏర్పాటు చేశారు. ప్రపంచంలో ఏ దేశం అడిగినా కూడా ఇవ్వలేదు. అది ఏంటి అంటే మీదకొచ్చి పడేటటువంటి మిస్సైల్స్ అయినా లేకపోతే యుద్ధ విమానాలైనా డ్రోన్స్ అయినా ఏవైనా సరే దారిలోనే నిలువరించి రివర్స్ అటాక్ చేస్తూ ఉంటుంది. అయితే మొన్న దానిలో ఉన్న ఒక వీక్నెస్ని కనిపెట్టారు హౌతీ తీవ్రవాదులు, హమాస్ తీవ్రవాదులు. ఎడతెరిపి లేకుండా గంట వ్యవధిలో దగ్గరగా 5-6 వేల మిస్సైల్స్ అటాక్ చేస్తే కనుక ఏది ఆపాలో అర్థం కాక ఫెయిల్ అయ్యి అప్పుడు ఇజ్రాయెల్ కొంత దెబ్బతిన్నటువంటి సందర్భం ఉంది. అయితే ఇప్పటికీ 80% యాక్యురసీ ఉంది. కాబట్టి అలాంటి ఐరన్ డోమ్ ఇంతవరకు ప్రపంచంలో ఎవరి దగ్గర లేదు. రష్యా దగ్గర లేదు, అమెరికా దగ్గర ఎవరి దగ్గర లేదు. ట్రంప్ తాజాగా ఎన్నికల ప్రచారంలో హామీ ఇస్తున్నాడు, అమెరికాకి అట్లాంటి ఇజ్రాయెల్ తరహా ఐరన్ డోమ్ని ఫిక్స్ చేస్తాను, ఎవ్వడూ మన మీదకి ఏమీ ప్రయోగించలేనటువంటి పరిస్థితి సృష్టిస్తాను, మన దేశానికి రక్షణ కవచాన్ని తయారు చేస్తానని హామీ ఇస్తున్నాడు. ఒక చిన్న దేశపు రక్షణ వ్యవస్థని తన దేశానికి తెస్తానని హామీ ఇచ్చే పరిస్థితికి ఇజ్రాయెల్ ఎదిగిందా, అమెరికా దిగజారిందా చూడాలి.